డియర్ ఫ్రెండ్స్, మీరు బీటెక్, బీఈ, డిప్లొమో, బీఎస్సీ, ఎంబీబీఎస్, సిఏ, ఐసీడబ్ల్యూఏ పూజ చేశారా? అయితే రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్లో మీకు ఉద్యోగ అవకాశాలు. ముందుగా నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు అందుబాటులోకి వస్తుంది. ఉద్యోగ, విద్య మరియు కాంపిటేటివ్ సమాచారానికి సంబంధించి. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు లైక్ చేయడం మూలంగా మరింత మంది నిరుద్యోగులకి ఈ నా వీడియోలు చేరడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళకు ఈ వీడియోను షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అసలు విషయంలోకి వద్దాం. రామగుండంలో ఉన్నటువంటి రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఆర్ఎఫ్సిఎల్లో వివిధ విభాగాల్లో 40 మంది ప్రొఫెషనల్ పోస్టులకి రెగ్యులర్ నోటిఫికేషన్ అంటే రెగ్యులర్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్, మరి ఏ విభాగాల్లో ఇవి ఉన్నాయి చూద్దాం. కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటీరియల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సివిల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, మెడికల్, సేఫ్టీ ఇంజనీరింగ్, అదర్ టెక్నాలజీస్. వీటికి సంబంధించి మొత్తము 40 పోస్టులను కార్పొరేట్ ఆఫీస్ అయినటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి నోయిడా కేంద్రం నుండి ఇది నోటిఫికేషన్ జారీ చేయబడింది. కానీ ఈ ఉద్యోగాలన్నీ రామగుండంలోనే ఉంటాయి. ఎందుకంటే 40 పోస్టులలో ఒక 2 మాత్రమే సెంట్రల్ ఆఫీస్ అయినటువంటి నోయిడాలో ఉంటాయి. మిగతా 38 పోస్టులు ఇక్కడే ఉంటాయి. మనం చూసినట్టయితే ఇంజనీర్స్ 14, సీనియర్ మేనేజర్స్ 4, చీఫ్ మేనేజర్స్ 7, డిప్యూటీ జనరల్ మేనేజర్స్ 3, మేనేజర్స్ 2, డిప్యూటీ మేనేజర్ 1, అసిస్టెంట్ మేనేజర్లు 3, మెడికల్ ఆఫీసర్ 1, సీనియర్ మెడికల్ ఆఫీసర్ 1, డిప్యూటీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ 1, అడిషనల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ 1, సీనియర్ మెడికల్ ఆఫీసర్ 1. వీటికి బీఈ, బీటెక్, డిప్లొమా, ఎంసీఏ, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీఎస్సీ, సివిల్, వీటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం నోటిఫికేషన్లో చూద్దాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్ పూణే, నోయిడా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి నోయిడాలో నుండి నోటిఫికేషన్ జారీ చేయబడింది. దీనికి సంబంధించి ఏ రిజర్వేషన్లో ఎన్ని ఉన్నాయనేది కూడా మనకు ఈ 18 పేజీల నోటిఫికేషన్లో ఉంది. మీకు పూర్తి వివరాలు కావాలనుకున్నప్పుడు www.rfcl.co.in కెరియర్స్కి వెళ్ళి కనుక మీరు చూసినట్టయితే ఈ 18 పేజీల నోటిఫికేషన్ ఉంటుంది. మరి దీంట్లో ఏమేమి ఉన్నాయి చూసినట్టయితే మనము కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి 9 పోస్టులు ఉన్నవి. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి 7 పోస్టులు ఉన్నవి. ఎలక్ట్రికల్ సంబంధించి 3, ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి 2, మెటీరియల్స్ సంబంధించి 4, అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి 1, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 4, మెడికల్కి సంబంధించి 6 పోస్ట్స్. అదేవిధంగా సేఫ్టీ విభాగానికి సంబంధించి మేనేజర్స్ 3, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి 4. ఇవి కాకుండా 3 బ్యాక్లాగ్కు సంబంధించి క్యాస్ట్ వైజ్ అని కాకుండా ఈ బ్యాక్లాగ్ సంబంధించి ఆర్థోపెడిక్ కావచ్చు, మిగతా వాళ్ళకు సంబంధించినటువంటివి ఈ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్కి ఒక 3 అదనంగా ఉన్నాయి. దీనికి సంబంధించి మనం చూసినట్టయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. దీనికి పే అండ్ పే స్కేల్స్ ఎలా ఉంటవి అని చూసినప్పుడు వీటిని అన్నింటినీ కూడా 1A, E2, E1 to E7గా కేంద్రీకరించారు. E1 పోస్టులకు సంబంధించి 40,000 నుంచి 1,40,000 వరకు వస్తుంది. వీళ్ళకి సిటీసీ అంటే కంట్రిబ్యూటెడ్ పెన్షన్లో సంబంధించి వీళ్ళ రిటైర్మెంట్ని అడిగి 12,99,000. అదేవిధంగా E2 వాళ్ళకి 50,000 to 1,60,000, 16 lakhs to 24,000. అదేవిధంగా ఇక్కడ వారికి సంబంధించి ఎవరెవరికి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. E2, E3, E4, E5, 6 ఇలా మీరు ఎవరెవరికి ఏమిటంటే డిప్యూటీ జనరల్ మేనేజర్కి
వచ్చేసరికి 32,49,000 వరకు ఈసీటీసీ ప్రకారం మీకు వస్తాయి. అంటే ఇక్కడ జాబ్ సెక్యూరిటీతో పాటు మీకు కంట్రిబ్యూటరీ పెన్షన్ కూడా వస్తుంది. ఇక్కడ ఎలిజిబిలిటీకి సంబంధించి ఇంజనీరింగ్, బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు వీళ్ళకు ఎలిజిబుల్ అవుతుంది. అదేవిధంగా బాయిలర్ ఆపరేటర్కు సర్టిఫికెట్ ఉంటే ఇంకా అడిషనల్గా ఉంటుంది. ఈ సంబంధించి చూసినట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వబడినటువంటిది ఏజ్ లిమిట్ మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒక్కొక్కదానికి మెకానికల్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వారికి పోస్టులన్నీ, వారికి సంబంధించిన మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ ఎంతవరకు ఇవ్వబడుతుంది ఇది ఇవ్వడం జరిగింది. దీని ఆధారంగా వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక మెటీరియల్ సైన్స్, ఫైనాన్స్, సివిల్, ఇక మెడికల్, ఇలా సేఫ్టీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది ఈ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం చూసినట్టయితే గ్రేస్ మార్క్స్ ఎలా కలుపుతారు అనేది, మనం మార్క్స్ ఇన్ ద ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఉన్నట్టయితే ఆ పాయింట్స్ ఎలా డివైడ్ చేస్తారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పే స్కేల్స్కు సంబంధించి కానీ మిగతా అన్ని కానీ సెంట్రల్ గవర్నమెంట్ పద్ధతిలో ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని చూసుకున్న తర్వాత మీరు అప్లై చేయడానికి సంబంధించి చివరి తేదీ 10/4/2025. దీనికి ఫీజు వచ్చేసి మనం పే చేయాల్సిన ఉంటుంది. అప్లికేషన్కి సంబంధించి 1000 రూపీస్, E5 to E7 వరకు 1000 రూపీస్, మరియు బ్యాంక్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. జిఎస్టీ కావచ్చు, మిగతా కావచ్చు. E1 to E4కు 700 రూపీస్ పే చేయాలండి. ఇవి నాన్ రిఫండబుల్. ఈ అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఇవ్వండి www.rfcl.co.in వెళ్ళి అప్లికేషన్ని ఫిల్ చేస్తూ 10/4/2000 లోపు దాన్ని ఫిల్ చేయాలి. వీటన్నింటినీ కూడా ఫిజికల్ కాపీ తీసుకొని, సాఫ్ట్ కాపీ నుండి హార్డ్ కాపీ తీసుకొని డిప్యూటీ జనరల్ మేనేజర్ HR ఐసి రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్ 4th ఫ్లోర్ వింగ్ ఏ క్రిబుచ్ భవన్ సెక్టార్ 1 నోయిడా ఉత్తరప్రదేశ్ 201301కి మనం ఫిజికల్ కాపీ మెయిల్ చేయాలి. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు మీరు ఇందులో చూసుకోవచ్చు. ఒకసారి ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మీరు పంపినటువంటి పేపర్స్ ఆధారంగా మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూస్ తర్వాత మొత్తము ఉంటుంది. మొత్తము 43లో 2 పోస్టులు మాత్రమే నోయిడాలో ఉంటాయి. అదొకటి ఇంజనీర్ ఐటీ మరియు సీనియర్ మేనేజర్ ఐటీ, 2 మాత్రమే. మిగతా 38 ప్లస్ ఆ 3 బ్యాక్లాగ్ సంబంధించి కూడా రామగుండంలోనే ఉంటాయి. డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా మీరు దీనికి అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే బీటెక్, బీఈ, డిప్లొమో, బీఎస్సీ మరియు సిఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ మరియు ఏబీబీఎస్ వీటన్నిటికి సంబంధించి ఇక్కడ కట్ ఆఫ్ డేట్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీకు మరిన్ని ఉద్యోగ విద్యా అవకాశాలతో మీ ముందుకు వస్తాను. మీ మోహన్ కులప.